రమేష్ సింగరేణి కాలనీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే సైదాబాద్ మండలంలో ప్రభుత్వ భూములు యూఎల్సీ ల్యాండ్లు కబ్జాకు గురవుతున్నాయి. ఎంఆర్ఓ గారికి చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. ఇంకో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇది, పేపర్ ఇచ్చిన రిపోర్ట్ ఇది, నేను కంప్లైంట్ ఇచ్చిన రిపోర్టు, ఆర్డీఓ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఇది, ఇంకో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది అంటారు. పర్మిషన్ గవర్నమెంట్ భూములకు యుఎల్సీ భూములకు పర్మిషన్ ఎలా ఇచ్చారు? కలెక్టర్ ఇచ్చిందని చెప్తున్నారు. కలెక్టర్ గవర్నమెంట్ ల్యాండ్లకు ప్రైవేట్ ల్యాండ్లకు ఇట్లా యుఎల్సీ భూములకు పర్మిషన్ ఎలా ఇచ్చారు? అది ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇంకో సీఎం పేసీ లెవెల్ కంప్లైంట్ ఇచ్చిన, ఇంకో సర్వే నెంబర్తో సహా మొత్తం డీటెయిల్ ఉంది నా దగ్గర. లక్ష్మణ కాలనీ ఎస్సీ బొందలగడ్డ మొత్తం కబ్జా చేసారు. బొందలు పెట్టుకున్న జాగాను ఎస్సీ బొందలగడ్డకు మొత్తం కబ్జా చేసారు. ఎస్సీ బొందలగడ్డ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. సైదాబాద్ కాలనీలో పెత్తోట 16 ఎకరాల ల్యాండ్, 16 ఎకరాల ల్యాండ్. ఇంకో పేపర్ ఇది, పేపర్ ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఈ పేపరు ఎన్ఓసి తీసుకురంట. ఎన్ఓసి అంటే యుఎల్సీ భూమి అంటే ప్రభుత్వ భూమి. 16 ఎకరాల ల్యాండ్కు పర్మిషన్ ఇచ్చారంట, కలెక్టర్ ఇచ్చారంట. ఇంకో స్విమ్మింగ్ పూల్ గల్లీలో చివరిలో ప్రభుత్వ భూమి ఉంది. అంటే చివరి గల్లీలో ప్రభుత్వ భూమి ఉంది, అలా కన్స్ట్రక్షన్ చేసి దాని గురించి కంప్లైంట్ ఇచ్చిన. అది కంప్లైంట్ ఇంకో ఇవన్నీ కంప్లైంట్లే ఉన్నాయి అన్నీ. రెవెన్యూ అధికారుల పైన రెవెన్యూ అధికారి గారికి సెక్రటరియట్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన కాపీ నాకు ఒక కాపీ పంపించారు. ఆల్రెడీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేజీకి నుంచి లెటర్ వచ్చింది. ఇంతవరకు దాకా ఎటువంటి చర్యలు తీసుకోలే. కబ్జాలు అయితేనే ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకుంటలేరు. ఇలా ఎట్లా తీసుకుంటారు? ఇట్లా మొత్తం కబ్జాలు అయితేనే ఉన్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ నిమ్మకు నీరెక్కినట్టు ఎవరిస్తున్నారు గవర్నమెంట్ ఎంపీలు. రెవెన్యూ అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు? రెవెన్యూ అధికారులకు ఇన్ని కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు. ప్రజావాణి అన్ని దాంట్లో ఫిర్యాదు ఇచ్చినా కానీ మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ వల్ల తీసేసుకోవాలి. గవర్నమెంట్ ల్యాండ్ పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా. సింగరేణి కాలనీ మొత్తం కోర్టు కేసులో ఉంది. ల్యాండ్ కోర్టు కేసులు ఉంటే 5 ఎకరాల ల్యాండ్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఎంఆర్ఓ గారు ఇచ్చారంట పర్మిషన్. ఏమన్నంటే కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారు. కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చింది సింగరేణి కాలనీ దాదాపు 30 ఏళ్ళ సింగరేణి కాలనీ గుడిసెవాసులు నివసిస్తున్నారు ఇక్కడ. ఆ గుడిసెవాసులు అందరికీ ఏంది లెటరు, ఏమో 5 ఎకరాల ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళకు 5 ఎకరాల ల్యాండ్ వాళ్ళకు ఎన్ఓసి ఇచ్చినట. మొత్తం కోర్టు కేసు ఉన్న ల్యాండ్ ఎన్ఓసి ఎట్లా ఇస్తుంది? కలెక్టర్ ఎట్లా ఇచ్చిండో ఎన్ఓసి? కన్స్ట్రక్షన్ చేస్తాం. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆపుతలేరు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ నిమ్మకు నీరెక్కినట్టు ఎవరిస్తున్నారు రెవెన్యూ అధికారులు. సింగరేణి కాలనీ మొత్తం కోర్టు కేసు ఉంది ల్యాండ్ మొత్తం. అది ఎట్లా ఇస్తారు? ఎలా ఇస్తారు ఎన్ఓసి? అది 5 ఎకరాల ల్యాండ్కి ఎలా ఇస్తారు ఎన్ఓసి? ప్రభుత్వ భూములు కాపాడాలని, ఇలాంటి దళారుల క్షేత్రాలకు చిక్కకుండా ప్రభుత్వ భూములు ప్రభుత్వం తీసుకోవాలని మా యొక్క డిమాండ్. ఇలాంటి చర్యలు తీసుకుంటారా? రెవెన్యూ అధికారులు కఠినంగా చర్య తీసుకోవాలని, ఇలాంటి వాళ్ళపైన తక్షణమే కేసులు బుక్ చేయాలని మీడియా సమావేశాల్లో మాట్లాడడం జరుగుతుంది.